అమెరికాలో మనోళ్ళ మీద జరుగుతున్న దాడుల్ని మనోళ్ళే పట్టించుకోవట్లేదు. ఎందుకొచ్చిన గొడవ అని ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. కానీ ఒకళ్ళ సేఫ్టీకి తేడా వచ్చినప్పుడు ఇంకొకళ్ళు స్పందించవచ్చు. అక్కడ ముస్లింలకు ఏదైనా జరిగితే టోటల్ అన్ని దేశాల ముస్లింలు గొడవ చేస్తున్నారు. పాలస్తీనా వాడికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ కలుస్తున్నారు. అదే మనోళ్ళకి వచ్చేటప్పటికి కనీసం ఈ జాయింట్ ఇది లేదు. తాజాగా జరిగినటువంటిది ఏదైతే చంద్రనాగ మల్లయ్య అనేటటువంటి వ్యక్తిని డల్లాస్లో తలక నరికేశారు. అదే సందర్భంలో సుచిత్ బాలాజీ ఆ మధ్యన మర్డర్ జరిగింది. భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. బట్ ఒక్క భారతీయులు అందరూ కలిసి జాయింట్గా యాజిటేషన్ చేసింది కానీ, నిలదీసింది కానీ, ప్రొజెక్ట్ చేసింది కానీ లేదు. ఈ ఎవరైతే మోటెల్ ఓనర్ ఈ చంద్రనాగమల్లయ్య 50 సంవత్సరాల వయసు, డే లైట్లోనే పట్టపగలే అతని ఎంప్లాయీ యోర్డానిస్ కొబోస్ మార్టింజ్ అనేటటువంటి వ్యక్తి ఆర్గ్యుమెంట్ తర్వాత తల నరికి చంపేసినటువంటి అంశం. బట్ ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. అంటే భారతీయులు అక్కడ ఉంటున్నటువంటి భారతీయుల యొక్క నిశ్శబ్దం భారతీయులకి సెక్యూరిటీనేనా? ఇది చర్చ.